ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాళభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. ఇటు వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి జూన్ 1 నుంచి 15 వరకు మిథున రాశి వారికి మీకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీ యొక్క యాటిట్యూడ్, మీ ప్రవర్తన, మీ మాట తీరు, ఇవన్నీ కూడా మీకు సూపర్ అనేది చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క ఆ ప్రవర్తనే మీకు మంచి చేస్తుంది. నోరే కదా మంచి తెచ్చినా చెడు తెచ్చినా. అందుకే నోరా వీపుకు తేకాను కొన్ని సామెత కూడా ఉంది.
అందువల్ల మీ గౌరవాన్ని పెంచేదే మీ మాట తీరు, మీ ప్రవర్తన. కొంతమంది మాటలు చెప్తారు, ప్రవర్తనలో అంతా శూన్యం. మీకు మాత్రం మాటే కాదు, ప్రవర్తనలో కూడా అద్భుతంగానే ఉంటారు. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే సకాలంలో పూర్తి చేసుకోవటం, యాక్టివ్గా పనిచేయటం అనేది జరుగుతుంది. ఆర్థికంగా కూడా సానుకూలంగా ఉంది. అవసరానికి కూడా మీకు డబ్బులు, ధనం సమకూరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ఈ సెల్ఫ్ అంటే వ్యక్తిగత ప్రయోజనాలకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తారు. అంటే అందరి కోసమే కాదు, మీకోసం కూడా మీరు ఆలోచించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సైకలాజికల్గా అంటే మానసికంగా కొంత ఒత్తిడి ఉండి గందరగోళ వాతావరణంలో ఉంటారు. ఒక్కొక్కసారి క్లమ్జీ అయిపోతూ ఉంటారు. ఏమిటి ఎలా జరుగుతుంది, నేను ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతూ ఉంది. ఇలా మీరు ఈ ఒత్తిడికి గురయ్యేటువంటి సందర్భంలో మనోధైర్యమే మీకు ముందుకు నడిపిస్తుంది. ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకూడదు. కాకపోతే ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయటానికి మెడిటేషన్ చేయండి. ఈ మెడిటేషన్ చేయటం ద్వారా మీరు కాస్త స్ట్రెస్ని తగ్గించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే శుభకార్యాలకు కూడా కొంత ధనాన్ని వెచ్చించేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ముందుగా మీరు వాయిదా వేసుకొని ఆ పత్రాలను సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలన చేసుకోండి. ఇక రుణాలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కొంతమంది అయినా రుణాలు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మొండి బకాయిలు ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే అవి ఒక మొండి బకాయిలుగా మారిపోవటం, ఎన్నిసార్లు అడిగినా సరే వారు మీకు డబ్బు తిరిగి ఇవ్వకపోవటం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి, ఏ పని తలపెట్టినా సరే. అంతేగాని ప్రతి దాంట్లో కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎమోషనల్ డెసిషన్స్ అంత మంచిదైతే కాదు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ముందుకు సాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కోర్టు సమస్యలు ఉన్న వారికి అయితే గుడ్ టైంగానే చెప్పాలి. ఏదైనా జడ్జిమెంట్స్ ఉన్నట్లయితే మీకు ఫేవరబుల్గా వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వరకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా 2వ తేదీ నుంచి గురుడు ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తున్నాడో మీకు అంతా ఫేవరబుల్గానే ఉంటుంది. రాజకీయ నాయకులకైతే మీ మాట అంటే వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవటం, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు వారి సమస్యలను, ప్రజా సమస్యలను తెలుసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనిని చాలా చక్కగా హ్యాండిల్ చేయటం, పై అధికారులకు మిమ్మల్ని ఏ మాట అనేటువంటి అవకాశం ఇవ్వకుండా ఉంటారు. అంటే సకాలంలో మీ పని పూర్తి చేసుకోవటం ద్వారా చక్కగా మీరు ముందుకు వెళ్తారు. ఇక వ్యాపారస్తులకైతే అంతా బాగానే ఉంది. పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ కూడా నష్టాలు లేకుండా మెల్లమెల్లగా వృద్ధి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకైతే యావరేజ్గా అయితే బాగానే ఉంటుంది. ఇక నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలకు కూడా కాస్త మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ వారికైతే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు అయితే చేయాలి. అంటే టీవీ, సినీ, ఇతర కళాకారులకు మీరు ఆఫీసుల చుట్టూ తిరగటం, మేనేజర్స్ని పట్టుకోవడం కూడా చేయాలి. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదనేటువంటి ఒక నిరాశ అనేది మీలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఏదైతే మన జీర్ణ వ్యవస్థ సరిగా డైజెషన్ కావలేదు అనేటువంటి బాధ మీలో ఉంటుంది. జాగ్రత్తగా అవసరాన్ని బట్టి మీరు డాక్టర్కి చూపించుకోండి. విద్యార్థులకు చదువు మీద చాలా ఫోకస్ చేయటం, పోటీ పరీక్షల్లో ఉంటే పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధించేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు 2, 9, 11. కాస్త నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు 5, 7, 14. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధుడికి, శుక్రుడికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. బుధగాయత్రి. క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్.
శుక్ర గాయత్రి. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం మరియు సాయంత్రం చదువుకోండి. చక్కని ఫలితాలు ఉంటాయి. అలాగే మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.